చేయాలి, √5 + √3 అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎలా ప్రూవ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి లాగరిథమ్స్ నాన్న. లాగరిథమ్స్ ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే మనం ఏదైనా బిగ్గా క్యాలిక్యులేషన్స్ చేయడానికి, ఏదైనా డివిజన్ పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఆ డివిజన్ ఈజియర్ గా చేసుకోవడం కోసం లాగరిథమ్స్ యూస్ చేస్తాం. అలాగే మల్టిప్లికేషన్ పవర్స్ లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఈజియర్ గా రాయడానికి లాగరిథమ్స్ యూస్ చేస్తాం. ఓకే, ఓకే అమ్మా. ఇప్పుడు మహేంద్ర పవర్ పాయింట్ పెడతారా? స్క్రీన్ షేర్ చేయండి. Now we are learning about logarithms. ఓకే, మీరు ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ పవర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకొని ఉండుంటారు. ఆల్రెడీ 8th క్లాస్లోని 7th క్లాస్లో నేర్చుకొని ఉండుంటారు కదా. దానికి ఆపోజిట్ కాన్సెప్ట్ వచ్చి లాగరిథమ్స్. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి మహేంద్ర. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వచ్చి 2³ ఎంతమ్మా? 8 కదా. దాన్ని ఎలా రాయొచ్చు? log 8 to the base 2 ఏమవుతుంది? 3 అవుతుంది. మనకి ఏదైతే పవర్ ఉందో అక్కడ చూడండి, 2³ 8 లో 2 వచ్చి బేస్, 3 వచ్చి పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ కదమ్మా. ఆ పవర్ ఆన్సర్ గా వస్తుంది అనమాట ఈ లాగరిథమ్స్ లో. చూడండి యారోస్ బట్టి చూడండి నాన్న, అది log 8 to the base 2 = 3. ఫస్ట్ ది ఇండెక్స్ = లాగరిథం. మీకు ఆల్రెడీ ఇండెక్స్ ఫామ్ లో మీకు తెలుసు, n = a⁴x అయింది కదా. దాన్ని ఎలా రాయొచ్చు లాగరిథమ్స్ లో? log of n to the base a = x. log of n to the base a. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మీకు బేస్ ఏమైంది? ఏ అయింది. అలాగే లాగరిథమిక్ ఫామ్ లో కూడా ఏ అవుతుంది. దాని ఆన్సర్ పవర్ ఉంటుంది కదా, ఎక్స్పోనెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పోనెంటే వచ్చి ఆన్సర్ అవుతుంది. log n to the base a = x. దట్ ఈస్ కాల్డ్ ద లాగరిథమిక్ ఫామ్. n = a⁴x అనేది ఏంటి? ఇండెక్స్ ఫామ్. 2³ 8 ఎలా రాయొచ్చు? ఎక్స్పోనెంట్ ఫామ్ లో 2³ 8 అవుతుంది. అదే లాగరిథమిక్ ఫామ్ లో ఏమవుతుంది? log 8 to the base 2 = 3. ఓకే, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. లాగరిథమిక్ కి ఎక్స్పోనెంట్ కి రిలేషన్ చూడండి. n = a⁴x గా రాసామనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు? log n to the base a = x. అలాగే n = 10⁴x. దీన్ని కామన్ లాగరిథమ్స్ అంటారమ్మా. బేస్ ఎప్పుడు 10 గా ఉందనుకోండి, మనకి లాగరిథమ్స్ లో యాక్చువల్ గా బేస్ వచ్చి 10 గా తీసుకుంటాం. if base is not specified, then we'll take the base as 10. ఇప్పుడు 2 అనే నెంబర్ ని ఎలా రాసుకుంటాం? 2/1 అని రాసుకుంటామా? అలాగే లాగరిథమ్స్ లో కూడా మనకి స్పెసిఫిక్ గా ఏ నెంబర్ స్పెసిఫై చేయనప్పుడు 10 బేస్ గా రాసుకుంటాం అనమాట. n = 10⁴x ని ఎలా రాయొచ్చు? log n = x గా రాయొచ్చు. దాన్ని కామన్ లాగరిథం అంటారు. దాన్ని కామన్ లాగరిథం. క్యాలిక్యులేటర్స్ LOG అని ఉంటుంది కదమ్మా, అది రిప్రజెంట్స్ లాగరిథం అన్నమాట, కామన్ లాగరిథం. ఇప్పుడు n = e⁴x. ఈ అనేది ఏంటి? ఎక్స్పోనెన్షియల్ కదా, దాన్ని ln తో రిప్రజెంట్ చేస్తారు. ln x = x అన్నమాట. దీన్ని న్యాచురల్ లాగరిథమ్స్ అని అంటారు. మనకి 2 types ఆఫ్ లాగరిథమ్స్ ఉంటాయి, కామన్ అండ్ న్యాచురల్ లాగరిథమ్స్ అమ్మా. యాక్చువల్ we'll deal with only common logarithms. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పెట్టండి మహేంద్ర. ఇది చూడండి అమ్మా, లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కి లాగరిథమిక్ ఫామ్ కి ఎగ్జాంపుల్స్ నానా. b⁴x = y అయ్యింది అనుకో, దాన్ని ఎలా రాయొచ్చు? log y to the base b = x. 2⁴ ఎంత? 16 కదా. log 16 to the base 2 = 4. అది ఎలా రాసామో చూడండి. ఈ బేస్ వచ్చి log 16 కి బేస్ అయ్యింది. ఓకే, పవర్ వచ్చి ఆన్సర్ అయ్యింది. దాని log 16 to the base 2 = 4. 5⁻⁻2 అంటే ఎంత?
1/5 square. 1/5 square అంటే ఎంత? 1/25. 1/25 ని డివిజన్ చేస్తుంటే మనకి ఎంత నెంబర్ వస్తుంది? 0.04. దాన్ని ఎలా రాయొచ్చు? log of 0.04 to the base 5 is equal to -2. log of 0.04 to the base 5 is equal to -2. మళ్ళీ ఒక్కసారి చూడండి నాన్న, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కి లాగథర్మిక్ ఫామ్ కి ఎగ్జాంపుల్స్ అనేవి. దీన్ని బట్టి మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇస్తే లాగథర్మిక్ ఫామ్ గా కన్వర్ట్ చేయగలుగుతారు. ఓకే, b power x is equal to y. దాన్ని ఎలా రాయొచ్చు? log y to the base b is equal to x. 2 power 4 is equal to 16. How we can write that one? log 16 to the base 2 is equal to 4. 5 power minus 2 is equal to ఎంత? 5 power minus 2 అంటే 1/5 square అవుతుంది కదమ్మా. 1/5 square అంటే 1/25. 1/25 అదే డివిజన్ చేసినప్పుడు 0.04. log of 0.04 to the base 5 is equal to -2. Okay, next slide పెట్టండి మరి. మనకి కొన్ని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఎలా ఉంటాయో అలాగే లాగరిథమ్స్ లాస్ కూడా ఉంటాయి. చూడండి ఒకసారి. a power m into a power n is equal to a power m plus n. Similarly, log of m into n, mn అన్నమాట. log of mn ఎలా రాయొచ్చు? log of m plus log of n గా రాయొచ్చు. a power m by a power n, a power m minus n. log of, similarly అదే దానికి లాగరిథం అప్లై చేసినప్పుడు log of m by n is equal to log m minus log n. ఓకే, a power m whole power n ఎలా రాయొచ్చు దాన్ని? mn అని రాయొచ్చు కదమ్మా. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రకారం a power mn. దాన్ని ఎలా రాయొచ్చు? log of m power n is equal to n log m. log of m power n is equal to n log m. ఓకే, a power ఈ లాగరిథం రూల్స్ చూడండి నాన్న. log of mn is equal to log m plus log n. log of m by n is equal to log m minus log n. log of m power n, m కి గనక పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ వచ్చి ముందు యాడ్ అవుతుందనా, is equal to n log m, is equal to n log m. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి మరి. అమ్మా, ఎప్పుడైనా మనం ఏ పవర్ 1 అని ఉందనుకోండి, ఏ పవర్ 1 అని ఉంటే ఎంత? ఏ అవుతుంది. అలాగే ఏ పవర్ 0 అని ఉంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. మనకి ఎప్పుడు లాగరిథం ఎప్పుడు 0 అవ్వదు. అర్థమైందా? ఏ పవర్ 0 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఏ పవర్ 1 అని ఉంటే ఎంత అవుతుంది? ఏ అవుతుంది. ఇవి చూడండి, లాగరిథం ఆఫ్ 1. log 1 to the base b is equal to 0. log 1 to the base b is equal to 0. అలాగే లాగరిథం ఆఫ్ బేస్ log b to the base b ఎప్పుడు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాగ్ ప్లేస్ లో b ప్లేస్ లో 10 పెట్టుకున్నాం. log 10 to the base 10 ఎప్పుడు? 1. log 2 to the base 2 1. log 3 to the base 3 1. అలాగే సిమిలర్ గా ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నది 1 అవుతుంది. ప్రొడక్ట్ రూల్ log xy to the base b is equal to log x base b plus log y base b. ఫర్ ఎగ్జాంపుల్, log 3 plus log 5 తీసుకున్నాం అనుకోండి, అది ఎలా రాయొచ్చు? log of 3 into 5. 3 into 5 అంటే ఎంత? 15. log 15. కోషియంట్ రూల్ వచ్చి x by y ఫామ్ అన్నమాట. log of x by y to the power to the base b ఎలా రాయొచ్చు? log x to the base b minus log y to the base b. log 10 minus log 2 is equal to ఎంత అవుతుందమ్మా? log of 10 by 2. 10 by 2 అంటే క్యాన్సిల్ చేసినప్పుడు 2 టేబుల్ తో 5 వస్తుంది. log 5. 2 5s are 10 కదమ్మా. పవర్ రూల్ log of x power y to the base b is equal to దాని పవర్ ఫ్రంట్ కి వస్తుంది y into log of x
to the base b. For example, log of 8 నెల రాయొచ్చు, log of 2 cube గా రాయొచ్చు. log of 2 cube గా రాసినప్పుడు పైన 3 ఉంటుంది కదా, పవర్ 3 ఉంటుంది కదా, ఆ పవర్ 3 ఫ్రంట్ కి వచ్చినప్పుడు 3 into log 2, 3 into log 2. మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. యాక్చువల్గా జనరల్ గా డిఫరెన్షన్ వచ్చినప్పుడు y is a power y is equal to x అయినప్పుడు y is equal to log of x to the base a. అప్పుడు దాని యొక్క కండిషన్స్ ఏమవుతాయి? x ఎప్పుడు గ్రేటర్ దెన్ 0 గా ఉండాలి. ఎప్పుడైనా మనకి x ఎప్పుడు 0 రాదమ్మా, 0 రాదు. x ఎప్పుడు గ్రేటర్ దెన్ 0 అవుతుంది. a కూడా గ్రేటర్ దెన్ 0 ఉండాలి అండ్ a should not be 1. ఓకే, అమ్మ ఇప్పుడు బోర్డ్ మీద డిస్కస్ చేద్దాము. స్క్రీన్ షేర్ ఆపేయండి మహేంద్ర. మహేంద్ర మేడం స్క్రీన్ షేర్ ఆపండి, బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఒక నెంబర్ 32 తీసుకున్నాం అనుకోండి. 32 నెల రాయొచ్చు 2 into 2 into 2 into 2 into 2 గా రాయొచ్చు. 2 2s are 4, 4 2s are 8, 8 2 16 and 16 2s are 32. దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 5 గా రాయొచ్చు. ఈ 2 power 5 అనేది ఏ ఫామ్? ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దిస్ ఈస్ exponential form. 5 ని ఏమంటాము? 5 is called the index or exponent. 5 is called the index or exponent. 2 వచ్చి ఏమవుతుంది? 2 is called the base. 2 is called the base. 32 ని ఎలా అనొచ్చు? 32 is the fifth power of 32 is the fifth power of base 2. 32 is the fifth power of base 2. అలాగే 32 is the fifth power of 2 అని కూడా అనొచ్చు. 32 is the fifth power of 2. ఏ పవర్? 2 కి ఫిఫ్త్ పవర్ అన్నమాట. ఫిఫ్త్ పవర్ ఆఫ్ 2. ఫిఫ్త్ పవర్ ఆఫ్ 2. ఇప్పుడు మనకి ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి ఇలాగా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అది రాసుకుంటున్నాం. వీ హ్యావ్ బిగ్గర్ నెంబర్స్. ఫర్ దాట్ వీ యూస్ లాగరిథమ్స్. మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఈజియర్ గా చేసుకోవడం కోసం మనం లాగరిథమ్స్ యూస్ చేస్తాం. మనకి ఇప్పుడు సపోజ్ రిక్టర్ స్కేల్లో సెస్మోగ్రాఫ్, ఇన్ మెడికల్ ఫీల్డ్ ఫైండింగ్ pH లో మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ క్యాలిక్యులేషన్ కి లాగరిథమ్స్ యూస్ చేస్తూ ఉంటాం. మీకు యాసిడ్స్ బేసెస్ అయ్యాయి కదమ్మా, అందులో లాగరిథం యూజ్ చేస్తాం. లాగ్ ఆఫ్ మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ డిసోసియేషన్ అది ఉంటుంది కదా, దానికి కూడా లాగరిథమ్స్ యూజ్ చేస్తాం. లాగరిథమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి క్యాలిక్యులేషన్స్ ఈజియర్ గా అవుతుంది అనమాట. మనకి 2 types ఆఫ్ లాగరిథమ్స్ ఉంటాయి అని చెప్పాను మీకు. ఓకే,
కామన్ లాగరిథమ్స్ అండ్ న్యాచురల్ లాగరిథమ్స్. కామన్ వచ్చి 10 ఉంటుంది బేస్, న్యాచురల్ వి ఈ అని ఎక్స్పోనెంట్ తో ఉంటుంది, అది ln తో రిప్రజెంట్ చేస్తారు, కామన్ వచ్చి LOG తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, మనకి సపోజ్ ఇప్పుడు log 2 వాల్యూ ఎంత వచ్చి, log 2 వాల్యూ ఎంత 0.3010999956 ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ఇది చూడండి. అలాగే log 3 వాల్యూ కూడా చూడండి ఒకసారి. log 3 ఇది మీరు నేర్చుకోవాల్సిన లేదు, ఓన్లీ జనరల్ గా చెప్పాను. ఇవి ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. log 3 is equal to 4 7 7 1 2 1 2 5 4 7 అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటుంది. log 2 క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇలాగా, log 3 క్యాలిక్యులేషన్. ఇవి ఎటువంటి ఇవి ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ అమ్మా? 0.3010239956 అది నాన్ టర్మినేటింగ్. ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఫార్మ్స్. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అంటే నాట్ రిపీటింగ్ అన్నమాట. నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఫార్మ్స్. నాన్ రికరింగ్ డెసిమల్ ఫార్మ్స్. ఇటువంటి డెసిమల్ ఫార్మ్స్ ఉన్నప్పుడు మనం అవి ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ అంటాము? డెసిమల్ ఫార్మ్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ irrational numbers. These are also of type of irrational numbers. Irrational numbers. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ లాగరిథం చూద్దామా. ఆల్రెడీ మీకు డెఫినేషన్ స్లైడ్స్ లో చూపించాను కదా, ఇప్పుడు బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు డెఫినేషన్. ఇప్పుడు ఏదైనా ఒక పవర్ గా రాసాం, ఇప్పుడు 32ని 2 power 5 గా ఎలా రాసామో అలాగే a power x is equal to n గా ఉందనుకోండి. a power x is equal to n గా రిప్రజెంట్ చేసినప్పుడు then log of n అన్నమాట. ఫస్ట్ log of n to the base a to the base log of n to the base a is equal to x. అంటే ఇప్పుడు చూడండి 32ని ఎలా రాసాం మనము? 2 power 5. 2 power 5 is equal to 32 గా రాసాం. ఇక్కడ a ఏమైంది? a is equal to 2. ఓకే, n is equal to 32, x is equal to 5. దీని లాగరిథమిక్ ఫార్మ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ కదా. లాగరిథమిక్ ఫార్మ్ లో ఎలా అవుతుంది? ఇది log of 32 log n కదమ్మా. log of 32 to the base 2 is equal to x. అంటే ఎంత? 5. log of 32 to the base 2 is equal to 5. ఓకే, ఇక్కడ మనకి కండిషన్స్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ షుడ్ బి కండిషన్స్ ఏంటి? ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అండ్ ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అండ్ n షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అండ్ a comma n should belongs to real numbers. a should be greater than 0 and a should not be equal to 1 and n should be greater than 0. a n rendu greater than 0 undali. a should not be equal to 1 and a and n should belongs to real number set. Real number set ki they should belong to the real number set. a and n should be greater than 0 and a is not equal to 1 and a and n should belong to real number set. a and n should belong to real number set. ఓకే అమ్మా, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి నోట్ చేసుకుందరు again.
మనకి ఏం తెలుసు ఏ పవర్ 0 అంటే ఎంత ఏ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ 1 దీన్ని బట్టి లాగరిథమిక్ ఫామ్ ఏమవుతుంది log 1 to the base a is equal to 0 log 1 to the base a is equal to 0 ఓకే సెకండ్ వన్ చూడండి ఏ పవర్ 1 ఎంత అవుతుంది ఏ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది log a to the base a is equal to 1 log a to the base a is equal to 1 ఓకే థర్డ్ వన్ వచ్చి log x power m to the base a log of x power m to the base a దీనికి ఏమని చెప్పాను is equal to m ఫ్రంట్ వస్తుందని చెప్పాను కదమ్మా m into log x to the base a log x to the base a similarly ఇప్పుడు పవర్ బేస్ ఉందనుకోండి log of a power m log of x to the base a power m log of x to the base a power m బేస్ కి పవర్ ఉంది అప్పుడు ఏమవుతుంది 1/m log of x to the base a log of x to the base a బేస్ కి పవర్ ఉన్నప్పుడు 1/m అవుతుంది ఓకే అలాగే a power log of a power n గా ఉన్నప్పుడు దీనికి వచ్చి n అవుతుంది దీనికి n అవుతుందమ్మా log a power log of a power n అంటే ఏమవుతుంది ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లాగరిథమిక్ ఫామ్ పోయి n వస్తుంది అన్నమాట ఓకే log of x to the base a plus log of y to the base a is equal to log of xy plus ఉన్నప్పుడు ఏమవుతుంది మల్టిప్లై చేయాలి x into y to the base a seventh one log of x to the base a minus log of y to the base a is equal to log of xy x by y to the base a to the base a ఓకే చూడండి అమ్మా ఒకసారి ఫార్ములాస్ మళ్ళీ చూడండి ఏ పవర్ 0 ఎప్పుడు మనకి 1 ఇది ఆల్రెడీ మీరు ఎక్స్పోనెంట్స్ లో చదివి ఉంటారు ఏ పవర్ 0 ఎప్పుడు 1 దాన్ని లాగరిథమిక్ ఫామ్ లో రాసాము log of 1 to the base a is equal to 0 అలాగే ఏ పవర్ 1 ఎంత a log a to the base a is equal to 1 log x power m to the base a పవర్ ఉంది దీని పవర్ ఫ్రంట్ కి వస్తుంది m into log of x to the base a log x ఇక్కడ బేస్ కి వచ్చి పవర్ ఉంది a పవర్ m log x టు ద బేస్ a పవర్ m దీనికి బేస్ ఉన్నప్పుడు 1/m గా మారుతుంది 1/m log x టు ద బేస్ a అలాగే a పవర్ log of n టు ద బేస్ a is equal to ఎంత n ఓకే log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a ప్లస్ ఉన్నప్పుడు రెండు మల్టిప్లై అవుతాయమ్మా అలాగే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో a పవర్ m ఇంటూ a పవర్ n గా ఉన్నప్పుడు a పవర్ m ప్లస్ n గా రాసాం కదా సేమ్ ఇదే log of x టు ద బేస్ a మైనస్ log y టు ద బేస్ a is equal to log of x by y టు ద బేస్ a ఓకే log of అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఎలా రాస్తాం దాన్ని a పవర్ m బై a పవర్ n is equal to a పవర్ m ప్లస్ n గా రాసినట్టు దీనికి కూడా అలాగే అన్నమాట మైనస్ వచ్చినప్పుడు x బై y అవుతుంది అమ్మ డెఫినేషన్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి ఒకసారి
అఖిల మేడం. మహేంద్ర చెప్పండి. ఉన్నారు, అదే మ్యూట్ అయిందేమో అని అనుకున్నాను. ఉన్నాను నోట్ చేసుకుంటున్నారని. అమ్మ ఈ ఫార్ములాస్ ఒకసారి చూడండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ అది ఇర్రేషనల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశారమ్మా. ఎక్సర్సైజ్ 1.3 అనుకుంటా, 1.4. అమ్మ ఎవ్రీ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాంపుల్ సమ్స్ తో సహా. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. అవి ఇర్రేషనల్ నెంబర్స్, అవి పీలర్ స్కూల్ నుంచి కూడా అమ్మా. లాస్ట్ లో డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్తారు కానీ, ఓకేనా? మా ఎక్సర్సైజ్ 1.5. Determine the values of the following: log of 5 to the base 25. ఓకే, ఫార్ములాస్ ఒక సైడ్ రాసుకొని ఉంచుకున్నాము. ఏ ఫార్ములా యూజ్ అవుతుంది అనేది మనం జనరల్ గా చూసి ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్, ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ ఆఫ్ 5 25 ఎలా రాయొచ్చమ్మా? 5 power 2, 5 power 2 గా రాయొచ్చు. మనకి ఫార్ములా ఉంది కదా, log n to the base a power m is equal to 1 by m log n to the base a అని ఫార్ములా ఉంది కదమ్మా. దాన్ని బట్టి ఎలా రాయొచ్చు దీన్ని? 5 స్క్వేర్ కదా, 1/2 అవుతుంది. ఇది 1/2 log 5 to the base 5. ఓకే, 1/2 into log 5 to the base 5. ఓకే, మనకి ఇది ఫార్ములా ఉంది కదా, log a to the base a is equal to 1. అంటే ఏంటి? a power 1 is equal to a అన్నమాట. 1/2 into log 5 to the base 5. మనకి ఏం తెలుసు? log a to the base a ఎప్పుడు 1. 1/2 into 1. 1/2 into 1 అంటే 1/2. సెకండ్ వన్ చూడండి అమ్మా. ఇక్కడ ఫార్ములాస్ ఏం ఫార్ములా యూజ్ చేసామో మనం ఇక్కడ రాయాలి, సిన్స్. ఓకే, సెకండ్ వన్ వచ్చి log ఆఫ్ 3 to the base 81. ఇది కూడా సేమ్ అంతే. ఓకే, అది ట్రై చేయండి మీరు. దీన్ని ఎలా రాయొచ్చు? 3 power 4 అని రాయొచ్చమ్మా. 3 3s are 9. 9 into 9 అంటే 81. ఓకే, సేమ్ ఫార్ములా యూజ్ చేసామమ్మా. log n to the base a power m is equal to 1 by m log n to the base a. ఇక్కడ రాయండి అదే ఫార్ములా. log 3 to the base 3 power 4 అంటే 1/4
log 3 to the base 3. 1/4 into log a to the base a ఎప్పుడు 1. అలాగే log 3 to the base 3 కూడా 1. దీని ఎలా రాయొచ్చు 1/4 into 1 అంటే 1/4 is equal to 1/4. థర్డ్ వన్ అమ్మా log of 1/16 to the base 2. 16 ఎలా రాయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 8s are 16, 2 4s are, 2 2s are and 2 1s are అంటే 2 power 4 1 2 3 4 log of 1/2 power 4 to the base 2. 1/2 power 4 ని ఎలా రాయొచ్చు 2 power -4 అని రాయొచ్చా 1/a power m ఫార్ములా ఏంటమ్మా is equal to a power minus m is equal to a power minus m. ఇక్కడ log of 1/2 power 4 ని ఎలా రాశాను log of 2 power -4 to the base 2. ఈ -4 వచ్చి ఫ్రంట్ కి తీసుకెళ్తాం కదా ఫార్ములా ఉంది కదమ్మా log of a power m ఫార్ములా ఏంటి m into log a. -4 ఫ్రంట్ కి తీసుకెళ్ళినప్పుడు is equal to -4 log 2 to the base 2. log 2 to the base 2 ఎప్పుడు 1 ఎందుకు log a to the base a 1 అని చెప్పుకున్నాం కాబట్టి is equal to -4 into 1. -4 into 1 అంటే -4. ఓకే కాపీ చేయండి అమ్మ ఇవి. నైన్త్ ప్రాబ్లం చెప్తాను రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. అమ్మ నైన్త్ ప్రాబ్లం చూడండి 2 power 2 plus log 3 to the base 2. దీన్ని ఎలా రాయొచ్చు మనకు తెలుసు కదా ఫార్ములా a power m into a power n